బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం. వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాటికొండ రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వీర విధేయుడైన తాటికొండ రాజయ్య తిరిగి తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ లో చేరినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని టీఆర్ఎస్ తొలి ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ తొలి ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం రాజయ్యకు వరించింది. కేసీఆర్ కేబినెట్ లో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో సర్పంచ్ నవ్య రాజయ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను వేధింపులకు గురి చేశారని ఆరోపణలు చేశారు. మీడియాలో రాజయ్యపై నెగిటివ్ ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ పక్కన పెట్టేసింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి ప్రోద్బలంతోనే సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తూ వచ్చినట్లుగా రాజయ్య వివరణ కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసహనంతోనే ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికి సీఎం ను కలిశామని వీరు చెప్తున్నప్పటికీ వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.